అతను విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 22 మంది ఐఏఎస్ అధికారుల వద్ద సీసీగా పనిచేసి మెప్పించడమే కాకుండా ఆ అధికారుల మన్ననలను కూడా పొందారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. అయితే ఉద్యోగ విరమణ నుండి మొక్కల పెంపకాన్ని అభిరుచిగా మలుచుకున్నారు. ఇంటి వద్దే ప్రత్యేకంగా ఔషధ మొక్కలను పెంచుతూ వాటిని 10 మందికి పంచిపెడుతూ మొక్కల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. పర్యావరణ హితం కోసం పాటుపడుతూనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు. ఇంతకీ మొక్కలు పెంచుతున్న ఆ విశ్రాంత ఉద్యోగి ఎవరు, అతని వద్ద ఉన్న మొక్కలేమిటి అన్నది తెలియాలంటే ఇది చూడండి. మొక్కలను సరిచేస్తూ కవర్లలో ప్యాక్ చేస్తూ కనిపిస్తున్న ఇతని పేరు కమ్మల నర్సింహులు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం ఆకోలి గ్రామానికి చెందిన నర్సింహులు ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్గా సుదీర్ఘకాలం పనిచేసి 2011వ సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేశారు. ఈ కాలంలోనే నర్సింహులు దాదాపు 22 మంది ఐఏఎస్ అధికారుల వద్ద సీసీగా పనిచేశారు. అందులో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ఉన్నారు. 2011లో ఉద్యోగ విరమణ చేసిన నర్సింహులు 2012 నుంచి 2020 వరకు అదనపు కలెక్టర్ వద్ద ఓఎస్డీగా కూడా పనిచేశారు. మొక్కలు, పర్యావరణం అంటే అమితమైన ఇష్టం కలిగి ఉన్న నర్సింహులు 2021 నుండి పూర్తి సమయం మొక్కల పెంపకానికే కేటాయించారు. తమ ఇంటి డాబాపైనే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుని పలు రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. గత 5 సంవత్సరాల కాలం నుండి కొన్ని వందల ఔషధ మొక్కలను పెంచారు. వాటిని 10 మందికి పంచిపెడుతూ వాటి ప్రాధాన్యతను కూడా వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నడకకు వెళ్లే సమయంలో తన వద్ద ఉన్న ఔషధ మొక్కల నుండి తిప్పతీగ, రణపాల ఆకులను వెంట తీసుకువెళ్లి వాకింగ్కు వచ్చే వారికి పంపిణీ చేస్తారు. అలాగే వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచుకోవడానికి పాఠశాలలకు కూడా ఇస్తుంటారు. కొంతమంది ప్రత్యేకంగా వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి ఆటోల్లో వచ్చి నర్సింహుల నుండి మొక్కలను తీసుకుని వెళతారు. తన సొంత ఖర్చులతోనే రవాణాకు అనుకూలంగా మొక్కలను సిద్ధం చేసి ఓ బ్యాగులో పెట్టి ఇస్తారు. ఉచితంగా మొక్కలను ఇవ్వడమే కాకుండా వాటి ఉపయోగాలను గురించి కూడా విడమర్చి చెబుతారు. తిప్పతీగ, రణపాల, నల్లేరు, తులసి, నిమ్మగడ్డి, బచ్చలి, బిళ్ళగన్నేరు, శంకుపుష్పం, సబ్జా, తుమ్మి మొక్క, కలబంద, తెల్లగురిజ గింజ వంటి ఎన్నో రకాల ఔషధ మొక్కలు తన వద్ద ఉన్నాయి. పర్యావరణ హితం కోసం పాటుపడడం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తన వంతు తోడ్పాటును అందించడమే తన ఉద్దేశమని కమ్మల నర్సింహులు చెప్పారు. ఈ మొక్కలని మా క్లాస్మేట్స్ అందరికీ ఇవ్వబడ్డాయి. బంధువులలో వాళ్ళు కూడా వచ్చి తీసుకుపోతారు. ఇతర మా ఫ్రెండ్స్ వచ్చి తీసుకుపోతారు. మా ఒక ఫ్రెండ్ అయితే వీక్లీ వస్తాడు. వీక్లీ వచ్చి తీసుకుపోతాడు. అతను కనీసం 10,000 నుంచి 15,000 ఆకులు తిని ఉంటాడు రణపాల తిప్పతికి. ఇక ఎవరు వస్తే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంటది. ఇంకా ఏం చెప్పాలంటే, మనం ఈ మొక్కలు పెంచితే మన ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నట్టే. ఈ అంటే రణపాల కానీ తిప్పతిగ ఇవైతే చాలా ఇంపార్టెంట్. రణపాల, తిప్పతిగ, నల్లేరు, శంకుపుష్పం, తర్వాత కాంచనవల్లి, అలవేరా, తులసి, సబ్జా ఇలాంటి 15-16 దగ్గర 20 రకాల మొక్కలు నా దగ్గర ఉంటాయి. బిళ్ళగన్నేరు మొదలగు మొక్కలు ఉంటాయి. మన 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 ఈ పబ్లిక్ ఏం చేయాలంటే, కనీసం ఈ ఔషధ మొక్కలని పెంపడం అలవాటు చేసుకుంటే అందులో ఉన్న ఔషధ గుణాలు మనకు ఉపయోగపడతాయి. మనం తిని మనము కూడా ఆరోగ్యం అవడానికి తోడ్పడతాయి. ఇది ఈ ఔషధ మొక్కల పంపిణీ కూడా కార్యక్రమాలు కూడా చేయబడ్డది. ఒక పోయిన సంవత్సరము అడిషనల్ కలెక్టర్తోని మొక్కల పంపిణీ చేయించిన. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఆఫీసులో కూడా పంపిణీ చేయబడ్డది. నర్సింహులు కేవలం మొక్కల పెంపకంపైనే కాకుండా రచన పట్ల కూడా అభిరుచిని కలిగి ఉన్నారు. అలతి పదాలతో అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో ఎంతో మధురమైన కవితలను రాస్తారు. ఇప్పటి వరకు ఆయన 4 కవితా సంపుటాలను వెలువరించారు.